ఇప్పుడు ఒకప్పుడు ఆది ఒక టీంకి రైటర్గా ఉండేవాడు తడాకాలో లోహిత్ గారి టీంకి. ఆది సూపర్ రైటర్. నేను మా టీంకి షరీఫ్, మా టీంకి నేను రైటర్, అక్కడ ఆది రైటర్. సో బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ది డే, బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది డే అని 2 ఇచ్చేవాళ్ళు. ఆ దాంట్లో 18 ఎపిసోడ్లు జరిగితే 11 సార్లు నేను బెస్ట్ రైటర్ ఆఫ్ ది డే కొట్టా దాంట్లో, ఆ తడాకా షోలో. అప్పుడు అంటే ఆది ఇంకా అది స్టార్టింగ్ డే, అంటే అతను ఇంకా రైటర్గా పరిణితి. ఆ తర్వాత చూస్తే ఓయమ్మ ఆది వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఇంకా నేను అంటే ఒకటేంటంటే, అలా చూసిన వాళ్ళు అలా వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుంది సార్, బాధ, ఈర్ష్య, కుళ్ళు కాదు మనకు అంటే పోటీ పడాలి. అమ్మని ఇలా ఎలా వెళ్ళారు వీళ్ళు, మనం ఎట్లా వెళ్ళాలి, మనం నెక్స్ట్ అంటే కొద్దిగా వెనకబడి ఉండొచ్చు, ఈ బస్సు మిస్ అయింది, నెక్స్ట్ బస్సుగానే నేను ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవాలి ఫాస్ట్గా వాళ్ళతో పాటు అని ఒక కసి, ఒక ఇన్స్పిరేషన్. నిజంగా వాళ్ళు గ్రేట్. ఎందుకంటే అలా అలా వెళ్ళడం అనేది ఒక స్టార్డమ్ అంత ఈజీగా రాదు సార్. ఈరోజు బిగ్ బాస్లో అవినాష్ చేస్తున్నాడంటే మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.